ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మన యొక్క ప్రమేయం లేకుండా అప్పుడప్పుడు మనకు తెలియకుండానే మన యొక్క ఫోన్స్ నుంచి కొన్ని ఫొటోస్, ఒరిజినల్ ఫొటోస్, మనం దిగిన ఫొటోస్ కావచ్చు, లైక్ దిస్ మనకు సంబంధించిన ఇంపార్టెంట్ ఫొటోస్ కావచ్చు, అప్పుడప్పుడు డేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఆ ఫొటోస్ ని మనం ఒకే ఒక్క క్లిక్ తో ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అలా అని చెప్పేసి మీరు ఇలాంటి వీడియోస్, ఎన్నో రకాల వీడియోస్ మీరు చూసి ఉండొచ్చు. బట్ నేను చెప్పే విధానం దీంట్లో వేరే విధంగా ఉంటుంది అన్నమాట. లైవ్ లో నేను ఇప్పుడే డేట్ చేస్తాను, దీంతో పాటుగా ఇప్పుడే నేను రికవర్ కూడా మీకు చేసేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ఈ వీడియో అయితే ఉంటుందన్నమాట. కాకపోతే మీరు చేయాల్సింది లేదు, జస్ట్ ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి. దీంతో పాటుగా మీతో పాటుగా చాలా మంది ఇలా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, బై మిస్టేక్ డేట్ అయిపోతుంటాయి. కాబట్టి వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మనకు తెలియకుండా మన యొక్క ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా డేట్ అయిపోయాయి అనుకోండి. అలాంటప్పుడు మనం ఏ విధంగా రికవర్ చేసుకోవచ్చు అంటే చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. కాకపోతే దీనికోసం మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న అప్లికేషన్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలా షార్ట్కట్లో వీడియోని ఫినిష్ అయితే చేస్తాను. కాకపోతే ఈ అప్లికేషన్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకదు, మీకు డబ్బులు అయితే అడుగుతుందన్నమాట. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే నేను డిస్క్రిప్షన్లో కావచ్చు, లేదంటే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే అక్కడ నుంచి జాయిన్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా మనం ఈజీగా మనకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఈజీగా మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే మనం అప్లికేషన్ ఓపెన్ చేయగానే మన స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు టెలిగ్రామ్లో జాయిన్ అవుతారని అడుగుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు క్యాన్సిల్ అయితే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మీకు స్టార్టింగ్లో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేయమంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ నుంచి సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ప్రజెంట్ మనం అప్లికేషన్ అయితే ఓపెన్ చేసాం కదా, దానికంటే ముందు ప్రజెంట్ నేను వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డేట్ అయితే చేస్తాను. లైక్ దిస్, ఇది కెమెరా ఫోల్డర్. అలాంటప్పుడు ఈ వీడియో కావచ్చు, కొన్ని ఫొటోస్ కావచ్చు, లైక్ దిస్ మీ ముందటనే నేను ఇక్కడ నుంచి డేట్ అయితే చేస్తాను, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు ఈ ఫొటోస్ రికవర్ వస్తాయో లేదో మీకు లైవ్ ప్రూఫ్తో సహా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకటి కాదు, రెండు కాదు, నేను చాలా రకాల వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, సింపుల్గా ఇక్కడ నుంచి డేట్ అయితే చేస్తాను, చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను డేట్ చేయడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, అంటే బ్రదర్ మనకు రికవర్ ఫోల్డర్లో ఉంటాయి కదా అని, రీసెంట్ డేటర్ ఫోల్డర్లో. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి కూడా నేను సెలెక్ట్ ఆల్ చేసి ఇక్కడ నుంచి సింపుల్గా ఆల్ డేట్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు పర్మనెంట్గా నేను సెలెక్ట్ ఆల్ కొట్టి ఇక్కడ చూసుకోవచ్చు నేను పర్మనెంట్ డేట్ అయితే చేసుకోవడం జరిగింది. దరాఫ్టర్ ఇప్పుడు మళ్ళీ మీరు ఇదే అప్లికేషన్లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ మీకు సంబంధించిన ఫొటోస్ పోయాయా, వీడియోస్ పోయా అనేది ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఫొటోస్ పోతే ఇక్కడ నుంచి మీరు జస్ట్ స్కాన్ అయితే చేయండి. మనం స్కాన్ చేయడానికి దాదాపుగా ఇక్కడ చూసుకోవచ్చు కింద మీరు టైమింగ్, మనకు కొంచెం టైం అయితే పడుతుంది అన్నమాట. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ చూసుకోవచ్చు స్కానింగ్ టైం మనకు నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ మనకు అన్ని ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, లైక్ దిస్ మన దగ్గర నుంచి ఏ డేట్ అయినా లైక్ దిస్ ఇప్పుడే కాదు, మీరు మొబైల్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పటి నుంచి లైక్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఏ డేట్ అయిపోయినా ఈజీగా మనం ఒకే ఒక క్లిక్తో ఇక్కడ నుంచి రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఇప్పుడు చూసాను, చూసుకోవచ్చు. మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్తో పాటుగా కొన్ని ఫొటోస్ కూడా మనం తీసేయడం జరిగిందనమాట. ఆ ఫొటోస్ లైవ్లో వచ్చాయో లేదో మీకు ఇక్కడనే చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫోటోని మనము ఆల్రెడీ డేట్ చేశాం, కాకపోతే ఇక్కడ మనకు రావడం జరిగింది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, జస్ట్ రికవర్ కొట్టుకోవడమే. ఇక్కడ చూసుకోవచ్చు కొన్ని ఫొటోస్ ఉంటాయి, కొన్ని వీడియోస్ ఉంటాయి. పైగా మనం టుడే ఈరోజు మాత్రమే మనం డేట్ చేసాం కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు మనకి ఇక్కడనే కనిపిస్తుంటాయి. కాకపోతే మన యొక్క ఇంటర్నెట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు రెండు ఫొటోస్ నేను డేట్ చేయడం జరిగింది. అలాంటప్పుడు సింపుల్గా నేను రికవర్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. మీరు డిఫాల్ట్గా మీరు స్టోరేజ్లో డాక్టర్ ఫోన్ పేరుతో మీకు సేవ్ అయిపోవాలా, లేదంటే మీరు న్యూ ఫోల్డర్ పెట్టుకుంటారా అడుగుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి నేను KGN ఫోటో రికవర్ అని పెడతాను, చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు నేను సపరేట్గా ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మీరు వ్యూ ఓపెన్ క్లిక్ చేసుకున్న మరుక్షణం ఆటోమేటిక్గా మీకు అన్ని ఫొటోస్ అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. దీంతో పాటుగా మీకు వీడియోస్ డేట్ అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇంతకుముందు నేను కొన్ని వీడియోస్ అయితే డేట్ చేశాను కదా, ఆ వీడియో చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, ఇప్పుడే కాదు మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు కొద్దిసేపు టైం అయితే పట్టచ్చు, కానీ 100% మనకు సంబంధించిన పర్సనల్ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు 102%
ఈజీగా ఎక్కడ నుంచి రికవర్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ నాకు ఇంటర్నెట్ అయితే కొంచెం స్లోగా ఉంది కాబట్టి మనకు లోడింగ్ అయితే కొంచెం స్లోగా తీసుకుంటుంది అన్నమాట. కాకపోతే మనకు 100% కాదు 200% ఇక్కడ నుంచి ప్రతి ఒక్క ఫొటోస్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మీకు లైక్ దిస్ మీకు ఉన్న వీడియో ఇదనుకోండి. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి మీరు రికవర్ ఇక్కడే చేసుకోండి. మీరు ఫోల్డర్ని చూస్ అనేది చేసుకోండి. ఇక్కడ నుంచి ఇప్పుడు డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా మీరు ఎన్నో సంవత్సరాల కింద డేట్ ఉన్న ప్రతి ఒక్క ఫొటోస్ కావచ్చు వీడియోస్ని కావచ్చు మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు రికవర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.